నేడే మాతృ దినోత్సవం లేదా మదర్స్ డే అని అంటాం. అంటే మే నెలలో వచ్చేటటువంటి మొదటి ఆదివారాన్ని లాఫర్స్ డే గాను, రెండవ ఆదివారాన్ని మదర్స్ డే గాను జరుపుకుంటాం. మామూలుగా అకార ఉకార మకారాలు ఓంకారమైతే అనురాగం, ఆప్యాయత, మమకారాల మేలు కలయికే అమ్మ. మామూలుగా మన దేశ సాంప్రదాయములో మాతృదేవోభవ అంటాం. అంటే తల్లిని దేవుడి కంటే గొప్పగా భావిస్తాం. ప్రతి చోట తానుండలేక దేవుడు అమ్మను సృష్టించాడేమో అని అంటాడు ఒక కవి. మామూలుగా లోకంలో దుర్మార్గులైనటువంటి కొడుకులు ఉంటారేమో కానీ దుర్మార్గపు అమ్మలు ఎక్కడా ఉండరు. ప్రపంచమనే ఈ లోకంలో చేరేందుకు మొదటి గడపే అమ్మ అని చెప్తాడు ఒకానొక అష్టావధాని. ఆ విధంగా చూసామంటే మామూలుగా లోకంలో మనం అనుబంధం అంటారు. అను అంటే పెనవేసుకున్న అనేటటువంటి అర్థం. అంటే తల్లి బిడ్డల యొక్క అనుబంధం అట్లా పెనవేసుకునే ఉంటుంది. దీనికి మొదటి ఇంధనం తల్లి పాలే అంటాడు. అందువల్లే బిడ్డ పుట్టిన వెంటనే తల్లి నుంచి స్రవించేటటువంటి ఆ పసుపు ద్రవాన్ని మనం కొలాస్ట్రమ్ అంటాం. దీంట్లో మెడికల్గా ఎన్నో రకాలైనటువంటి యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి బిడ్డకు బాల్యంలో వచ్చే ఎన్నో జబ్బుల నుంచి, ఎన్నో రుగ్మతల నుంచి కాపాడేటటువంటి విశిష్టత ఉంటుంది. అందువల్లే మురుపాలకు అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. వంట చేస్తే అమ్మే చేయాలి. సృష్టికర్త అమ్మ వేలి చివరన అమృత బిందువు ఉంచాడేమో కానీ అమ్మ చేసినటువంటి పాయసం అంత మధురంగా ఉంటుంది. అమ్మ సద్దెన్నం కలిపిన అంత కమ్మగా ఉంటుంది. అందుకే చీఫ్ షెఫ్లకి కూడా అమ్మ దగ్గర శిక్షణ ఇప్పించాలేమో అని అనిపిస్తుంది. అమ్మ ఇల్లు సర్దినా, బొమ్మలు సర్దినా, ఇంటీరియర్ డెకరేషన్ ఎప్పుడు చదువుకుందో అమ్మ మనకు తెలియదు. ఆ విధంగా చూసినామంటే అమ్మకే ఏ రంగుల గోడలకు ఎటువంటి కర్టన్లు వేయాలో ఆమెకు తెలిసినటువంటి మ్యాచింగ్ ఇంకెవరికి తెలియదు అనిపిస్తుంది. అమ్మ ఓదార్పుతో ఎంతటి కష్టమైనా కూడా గాలికి ఎగిరిపోతుంది. అమ్మ అభయం ఇస్తే కొండంత బలం వస్తుంది. అందువల్లే అమ్మ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు ఎప్పుడు చదివిందో ఏమో కానీ మనకు ఎన్నో విషయాల్లో ఆమె గొప్ప సలహాదారు. ఒకటేమిటి, బట్టలు ఉతికినా, ఇల్లు దులిపినా, కల్లాపి చల్లినా, బట్టలు సర్దినా, బట్టలు ఐరన్ చేసినా, కడకు పిల్లవాడికి క్రాప్ చదివినా, పాపకు జడ వేసిన, శ్రీవారికి తలకు రంగు వేసిన, అత్తగారికి అమృతాంజనం పూసిన, మామగారికి మహాభారతం వినిపించిన, ఏ పనైనా అంత దివ్యంగా చేయగల దిట్ట అమ్మ. అదే కాకుండా అమ్మకు 24 గంటల ఉద్యోగం. ఆమెకు వారాంతం సెలవులు లేవు, ఇంక్రిమెంట్లు లేవు, ప్రమోషన్ లేవు, రిటైర్మెంటు అసలే లేదు. కుటుంబంలో ఎలాంటి క్రమశిక్షణ పాటించాలో అమ్మకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఒక్కొక్కసారి మౌనం కొరడాను దులిపిస్తుంది, ఇంకొకసారి కళ్ళతోనే శాసిస్తుంది. ఆ విధంగా చూసామంటే అమ్మ ఆడపడుచును ఆదరించడంలో కానీ, అతిథులకు ఏ లోటు రానియకుండా చూడడం కానీ, ఇరుగు పొరుగు వారితో తలలో నాలుకలాగా ఉంటుంది. అదే కాకుండా అమ్మ బంధువర్గంలో తన పిల్లలు ఉన్నతంగా ఉండాలని ఎప్పుడూ కలలు కంటూ ఉంటుంది. అందుకే బిడ్డ పుట్టినప్పుడు తండ్రి సంతోషించనేమో కానీ తల్లి మాత్రం తన పిల్లలు ఉన్నతమైన స్థితికి పోయినప్పుడు మాత్రమే చాలా సంతోషపడుతుంది. అమ్మ తన ప్రాణాలన్నీ తన కడుపులో ఉండేటటువంటి నలుసు పైనే. ఆ నవమాసాలు తన ఇష్టాలన్నీ వదిలేస్తుంది. బిడ్డకు ఏది శ్రేయస్కరమో, ఏది క్షేమమో దాన్నే చేస్తుంది, దాన్నే పాటిస్తుంది. ప్రసవం అయిన తర్వాత పాలగిన్నె లాంటి తన స్తన్యాన్ని
బంగారు గిన్నెలో పోసి అందించినట్టుగా కొంగుచాటున పాలను పట్టిస్తుంది. అటువంటి అమ్మ నిద్రలేసినప్పుడు గోడ గడియారానికి ఎన్ని గంటలు కొట్టాలా అనే అనుమానం వచ్చినప్పుడు అమ్మ వైపు చూస్తుంది. అమ్మ బ్రహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కళ్ళాపుతో మొదలుపెట్టి ముగ్గులేయడం, పాత్రలు కడగడం, ఇల్లును శుభ్రం చేసుకోవడం, టిఫిన్లు చేయడం, మధ్యాహ్నాల్లో బట్టలు ఐరన్ చేయడం, బట్టలు సర్దడం, షోకేజ్లో బొమ్మలను సర్దడం, తర్వాత కుట్లు వేయడం, తిరిగి రాత్రికి రేపటి టిఫిన్ల గురించి ప్రణాళికను తన మనసులోనే రచిస్తుంది. అమ్మ వ్యక్తిత్వ వికాస గురువు. పిల్లల లక్ష్యాన్ని గురించి, వాళ్ళు ఏ విధంగా ఏ కోర్సులు బావాలను ముందుగానే వాళ్లకు ఒక ఊహాజనితమైనటువంటి టార్గెట్ను ఫిక్స్ చేస్తుంది. ఆ విధంగా వాళ్ళు ఆ విజయాలను అందుకోవాలని ఆమె ఆహారం శ్రమిస్తుంది. ఆ విధంగా చూస్తామంటే అమ్మ గొప్ప మోటివేటర్ అని చెప్పచ్చు. బిడ్డల యొక్క బలాన్ని బలహీనతల్ని తన గుండెల్లోనే దాచుకుంటుంది. బిడ్డ అక్షరాభ్యాసం నాటికి అమ్మ టీచర్గా మారిపోతుంది. చేత వెన్నబద్ద నుంచి ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ వరకు, అఆల నుండి XYZ వరకు, జనవరి ఫిబ్రవరి నుండి మాఘం పాల్గొన వరకు అన్ని పాఠాలని తనే నేర్చుకొని బిడ్డకు బోధిస్తుంది. వివేకానందుడికైనా ఐన్స్టైన్కైనా తొలి బడి అమ్మ ఒడే అని చెప్తారు పెద్దలు. పెళ్లి విషయంలో తండ్రి హోదాను చూస్తే తల్లి ఈడు జోడును చూస్తుంది. ఇటువంటి మాతృమూర్తికి ఖరీదు కట్టగల షరాబు ఈ లోకంలోనే లేడంటారు. ఆమె ఏ బట్టలు ఎన్నిక చేయాలన్నా, కూరగాయలు బేరమాడాలన్నా ఆమె యొక్క చతురత ఇంకెవరికీ రాదు. అదే కాకుండా కోహినూర్ వజ్రం కూడా ఆమె ముందే దిగదుడుకంటారు. ఇలా అనేకమైనటువంటి విషయాల్లో అమ్మ మహోన్నతురాలు. అమ్మలందరికీ ఈనాటి మాతృ దినోత్సవం నమస్కారాలు.